చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు ముందు ఒక మాట చెప్పారు. అది ఏమిటంటే సంపద సృష్టిస్తా, జనాలకు పంచుతా అని చెప్పారు. అది నిజమేనని ప్రజలందరూ భావించి అత్యధిక మెజారిటీతో 164 సీట్లు గెలిపించి చరిత్ర సృష్టించారు. సంపద సృష్టించడం అంటే కంపెనీలు తీసుకురావడం, లేకపోతే కేంద్రం నుండి స్పెషల్ గ్రాంట్లుగా తీసుకొని వచ్చి సంపద సృష్టిస్తాడేమో అని భావించారు జనాలందరూ. కానీ పేద ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేస్తాడని ఊహించలేకపోయారు ఈ జనాలు. పోనీ అలా పేద ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేసిన ప్రజలకు ఏమైనా పంచుతున్నారా అంటే అది లేదు. ఇచ్చిన సూపర్ 6 హామీలను ఏదైనా అమలు చేస్తున్నాడా అంటే అది లేదు. మరి ఇదంతా ఏం చేస్తున్నారో, ఈ సంపదంతా ఎటుపోతుందో అర్థం కావడం లేదు. దాదాపుగా ఇప్పటికే 80,000 కోట్లు అప్పు చేశారు ఈ 7 నెలల పాలనలోనే కూటమి ప్రభుత్వం. మరి చేసిన ఈ అప్పు ఎటుపోయిందో అర్థం కాని పరిస్థితి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసినా అది పేద ప్రజలకు ఏదో ఒక పథకం రూపంలో ప్రజలకు చేరాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు చేసిన ఈ 80,000 కోట్ల అప్పు ఏం చేశారే అన్నది ప్రశ్నార్థకం. ఈ చేసిన అప్పులు చాలక మళ్ళీ చంద్రబాబు గారు కరెంటు ఛార్జీల బాధుడితో సామాన్య ప్రజలు నడ్డి విడిచే కార్యక్రమానికి సిద్ధమయ్యారు. దాదాపుగా గత 2 నెలల్లోనే 15,485 కోట్ల భారం ప్రజలపై కరెంటు ఛార్జీల రూపంలో మోపుతున్నారు. అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు గారు ఈ కరెంటు ఛార్జీల గురించి ఏం చెప్పారో ఒకసారి విందాం. అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నాం, మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, కరెంటు ఛార్జీలు పెరగవు, అవసరమైతే తగ్గించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, కరెంటు ఛార్జీలు పెరగవు, అవసరమైతే తగ్గించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాణ్యమైన కరెంటు ఇస్తాను, అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అన్న ఈ పెద్ద మనిషి ప్రజలు మోయలేనంత భారాన్ని కరెంటు ఛార్జీల రూపంలో బాదుతున్నారు. అదేందని అడిగితే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో డిస్కంలకు చేసిన అప్పు 60,000 కోట్లు. 2019 నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన అప్పులను తీరుస్తూ కూడా ఆయన చేసింది 18,000 కోట్లు అప్పు మాత్రమే. అదీకాక జగన్మోహన్ రెడ్డి గారు తమ 5 సంవత్సరాల పాలనలో మొత్తం మీద పెంచినది కరెంటు ఛార్జీల విలువ దాదాపుగా 18,000 కోట్ల వరకే. మరి ఈ 7 నెలల కాలంలోనే మీరు పెంచింది 15,485 కోట్లు. మరి ఈ సంపదంతా ఎటుపోతుంది? సంక్షేమ ఫలాలు ఎవరికి అమలు చేయడం లేదు. మరి ఈ సంపద సృష్టి గురించి మాట్లాడే క్రమంలో కూటమికి చెందిన ఇంకో పెద్ద నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఈ నానా రకాల చెత్త ట్యాక్స్లను వేసి ఈ చేత ప్రజల నుంచి 10 రూపాయలు ఈ చేత నుంచి 20 రూపాయలు లాక్కుంటా ఉన్నారు. ఈ నానా రకాల చెత్త ట్యాక్స్లను వేసి ఈ చేత ప్రజల నుంచి 10 రూపాయలు ఈ చేత నుంచి 20 రూపాయలు లాక్కుంటా ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట, ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో 20 రూపాయలు లాక్కుంటున్నారు అని. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఈ మాట ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇప్పుడు సరిపోతుందేమో. ఎందుకంటే గతంలో 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు లాక్కుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వకుండానే 20 రూపాయలు లాక్కుంటుంది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారో చూడాలి. విద్యుత్ ఛార్జీల మీద పోరుబాట పేరుతో నిన్న వైసీపీ చేసిన ధర్నా విజయవంతమైందనే చెప్పాలి. అంటే కరెంటు ఛార్జీలు పెంచడం మూలంగా ప్రజల్లో వ్యతిరేకత ఎంత మూట కట్టుకుంటుందో ఈ కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. స్పందన కూడా బాగుంది. అంటే ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత మొదలైందా అనే అనుమానం కలిగిస్తుంది. దీని మీద కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.